ఎవరైతే లైక్ చేయకపోతే గట్టి లైక్ దివ్యల మాధురి గారు అందం కూడా అసూయ పడుతుంది అనమాట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టుకో. అవునా? కట్టించారు మళ్ళీ కట్టదు. దేని పనే బాగుంది. గరణామగుళ్ళలో నగ్మలాగా ఉన్నారు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఏమండి ఎక్కడున్నారు? సీని గారు ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా లేకపోతే? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అప్పుడు ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానికా? మొహం మీద ఉమ్మేస్తారు. నాకంటూ ఒక రెస్పెక్ట్ లేదు. అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నేను రావాలి అక్కడికి. రండి రండి రండి. మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. నుంచి నేరుగా వచ్చేసాను. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అరే ఎఫెక్షన్ అంటే ఇలా దేవా. నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. నవ్వుతా సిగ్గు లేకుండా. మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అమ్మో, మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. రాజా అని లవ్ సింబల్ పెట్టారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడితే మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో చేసేద్దాం. ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి అసలు చిల్లి గవ్వ కూడా లేదా? లేదు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. అదే మన ఎదుగుదల. మన లైఫ్ మంది మనకు నచ్చినట్టు బ్రతి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత దూరం అవుతుంటే శ్రీనివాస్ తో పాటు నేను కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది. ఈ మధ్య అరెస్టుల భయంతో సీను గారిని మాధురి గారు దూరంగా పెట్టారు. బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది వేసేసాడు. బాగా వేసేసాడు. మాకు యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్. మిమ్మల్ని జనసేన వాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు ఎవరిదైనా అంటే ఆడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకో.